హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటిది ఏదో కొత్త రెసిపీలా ఉంది అని అనుకుంటున్నారా? వచ్చేసానండి, మళ్ళీ కొత్త రెసిపీతో వచ్చేసాను. ఈ వీడియోలో మనం ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చేపలు నీట్గా వాష్ చేసి అందులో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత హాట్ వాటర్లో ఇలా ఎండుమిరపకాయలు వేసి సోక్ చేసుకోవాలి. తర్వాత కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా రెడీ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్, టమాటోస్, ఉప్పు, పసుపు, జీడిపప్పు వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత అదొక ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు, నానబెట్టిన ఎండుమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్లో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేపలను వేసి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చేపల్ని అందులో వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కూర కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. మీరు ఫిష్ కర్రీ ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.